అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు వీరిద్దరూ కలిసి నటించిన మొట్టమొదటి చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆ చిత్రం 'పల్లెటూరి పిల్ల'. ఆ చిత్ర విశేషాలు మాట్లాడుకుందాం. ఈ చిత్రం ఏప్రిల్ 27, 1950 విడుదలైందండి. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై 76 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఈ సినిమా అక్కినేని, నందమూరి మొట్టమొదటిసారిగా నటించారు కథానాయకులుగా అని చెప్పుకున్నాం కదా! ఈ చిత్రంలో కథానాయిక అంజలీదేవి. నిర్మాణ సంస్థ బీఏఎస్ ప్రొడక్షన్స్. వీరితో పాటు శోభనాచల ప్రొడక్షన్స్ వారు కూడా ఈ చిత్రంలో పార్ట్నర్స్ అనమాట. కానీ నిర్మాత, దర్శకుడిగా బిఏ సుబ్బారావు గారి పేరే పడుతుంది. బిఏ సుబ్బారావు గారు అంతకుముందు శోభనాచలాలో మిర్జాపురం రాజా గారి దగ్గర పనిచేసేవారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా కూడా. అంచేత ఆయనకి ఈ చిత్రంలో పార్ట్నర్‌షిప్ కూడా ఉందనమాట. ఆ తర్వాత ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం పి. ఆదినారాయణరావు గారు. తర్వాత ఛాయాగ్రహణం కొట్నీస్ గారు. ఈ చిత్రం ఆ రోజుల్లో అంటే 1950లోనే 6 కేంద్రాల్లో సద్విమర్శనం చేసుకుందండి. అంటే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందనమాట. అది 'పల్లెటూరు పిల్ల' ముఖ్య విశేషాలు. పాత్రలు, పాత్రధారులు గురించి చూసుకుంటే చిత్రంలోని పాత్ర వసంత్ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. జయంత్ పాత్ర నందమూరి తారక రామారావు గారు, శాంతగా అంజలీదేవి గారు, కంపన్న దొరగా ఏవి సుబ్బారావు గారు, తాత పాత్రలో ఎస్వి రంగారావు గారు, గూఢచారి పాత్రలో టీవీ రాజు గారు, అదే సంగీత దర్శకుడు టీవీ రాజు గారు కనిపిస్తారనమాట. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే ఒక పల్లెటూరుకి సంబంధించిన చిత్రం. అందులో శాంత అనే ఆమె అక్కడ ఉంటుంది పల్లెటూరులో. ఆమెకి దగ్గర బంధువైన వసంతు ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. కానీ శాంత సైడ్ నుంచి తను వసంతని అంతగా ప్రేమించదనమాట. ఈలోగా ఆ ఊర్లో ఒక దొంగల ముఠా ఉంటుంది అక్కడ దగ్గరలో. దానికి కంపన్న దొర నాయకుడు. అతని దగ్గర పనిచేస్తూ ఉంటాడు జయంత్. అంటే రామారావు గారు వేసిన పాత్ర పేరు. ఆ వారు పల్లెటూర్ల మీద పడి పల్లెటూరుని దోచుకుంటూ ఉంటారనమాట. అలా అవుతున్నప్పుడు ఒకరోజు శాంత వీరితో దెబ్బలాడి జయంత్‌కి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇలా ఎందుకు చెడుగా తిరుగుతున్నావని. దాంతో జయంతు అక్కడి నుంచి బయటపడతాడు. తాత సహాయంతో దొంగల ముఠా నుంచి బయటకొస్తాడనమాట. జయంతు, శాంత ప్రేమించుకుంటారు. అది అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుందనమాట. ఆ తర్వాత వసంతు జయంతు, శాంత ప్రేమించుకుంటున్నారని తెలిసిన తర్వాత తన ప్రేమను త్యాగం చేస్తాడు. స్థూలంగా చెప్పుకోవాలంటే ఇదండి 'పల్లెటూరు పిల్ల' చిత్ర కథా విశేషాలు. చిత్రం ఆ రోజుల్లో బీఎస్ ప్రొడక్షన్స్ వారు సుబ్బారావు గారు బాగానే తీశారు. సినిమా చెప్పుకున్నాం కదా! సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రం అని. తర్వాత ఈ చిత్రానికి ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాము. అలాగే ఆ రోజుల్లో చాలా పాటలుండేవండి సినిమాల్లో. ఈ చిత్రంలో 16 పాటల వరకు ఉన్నాయి. అలాగే ఆదినారాయణరావు గారు కూడా ఒక పాట రాశారు ఈ చిత్రంలో. ఎందుకంటే ఆయన బిఎస్ సుబ్బారావు గారు ఫ్రెండ్స్ అట. అందుకని ఆ ఫ్రెండ్‌షిప్‌తో ఈ చిత్రానికి సంగీత దర్శకత్వమే కాకుండా 1, 2 పాటలు కూడా రాసినట్టు చెప్పుకుంటారు. 16 పాటలున్నాయి. ఇప్పటి తరానికి ఈ పాటలు మనం చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మా తరానికి కూడా ఈ పాటలు చాలా పాతవనే అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పటి తరానికైతే మరీ పాటలుగా కనిపిస్తాయి. అందరికి అర్థం అవ్వడం కూడా చాలా కష్టం అని నా ఉద్దేశం. తర్వాత చూసుకుంటే ఈ చిత్రంలో కొన్ని విశేషాలున్నాయి. చెప్పుకోవాల్సిన విశేషాలు. ఒకటి, నందమూరి తారక రామారావు గారు హీరోగా కెమెరా ముందుకొచ్చిన తొలి చిత్రం ఇది. అంటే యాక్చువల్‌గా మన దేశం తర్వాత బిఏ సుబ్బారావు గారే నందమూరి తారక రామారావు గారిని హీరోగా తన సినిమాకి సంతకం చేయించుకున్నారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఆ తర్వాతే నందమూరి వారు విజయ వారికి పర్మనెంట్ ఆర్టిస్ట్‌గా నెలవారీ జీతం మీద కుదుర్చుకున్నారు. అలా 'షావుకార్' చిత్రం ముందు విడుదల అవడంతో రామారావు గారి చిత్రం మొదటి చిత్రం 'షావుకార్' అయింది. లేకపోతే 'పల్లెటూరు పిల్లే' కావాల్సిందనమాట. ఇంకో విశేషం ఏమిటంటే వసంత్ పాత్ర అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించిన పాత్ర ముందు కె. రఘురామయ్య గారిని అనుకోని ఆయనతో కొంత తీశారు కూడా. అంజలిదేవి, రఘురామయ్య గారి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కూడా కొన్ని తీశారు. ఆ తర్వాత ఏ కారణాల వల్లో ఆయన్ని తప్పించి అప్పటికే సూపర్ స్టార్‌గా పేరొందిన అక్కినేని నాగేశ్వరరావు గారిని అడిగారట. అక్కినేని గారికి బిఎస్ సుబ్బారావు గారి మీద ఉన్న గౌరవంతో తక్కువ పారితోషికానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రం ఒప్పుకున్నారని చెప్పుకుంటారు.
అలాగే నందమూరికి ఈ చిత్రంలో హీరో పాత్ర అయినా కూడా టైటిల్స్‌లో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారి పేరే వస్తుంది. ఎందుకంటే అప్పటికే నాగేశ్వరరావు గారు సూపర్ స్టారు, సీనియర్ స్టార్. తర్వాత సీనియర్ కూడా నందమూరి వారికన్నా. ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ఎద్దుతో పోరాటం చేస్తూ ఎత్ ఎద్దు ఎత్తి కుదేస్తే నందమూరి వారి కుడి చెయ్యి విరిగిందట. అది కూడా చాలా విశేషంగా చెప్పుకునేవారు ఆ రోజుల్లో. డ్యూప్‌ని పెడతామన్నా కూడా రామారావు గారు నేనే చేస్తానని వెళ్లి చేశారని వినికిడి. ఇంకో విశేషం ఏంటంటే, ఒక కొత్త నటుడి సినిమాలో అప్పటికే కథానాయికగా పేరొందిన అంజలీదేవి గారు కూడా హీరోయిన్‌గా నటించడం కూడా ఒక విశేషం. అవి కొన్ని విశేషాలు. అదే కాకుండా ఈ చిత్రాన్ని ఒక కొత్త నటుడి సినిమాలో అప్పటి సూపర్ స్టార్ నటించిన చిత్రంగా చెప్పుకోవాలి. ఇవాళంటే ఇద్దరు సూపర్ స్టార్స్ నటించిన చిత్రంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ రోజుల్లో ఈ చిత్రం ఒక కొత్త నటుడి సినిమాలో ఒక సూపర్ స్టార్ నటించిన చిత్రంగానే చెప్పుకోవాలి. అవి కొన్ని పిఏఎస్ ప్రొడక్షన్స్ వారి 'పల్లెటూరు పిల్ల' చిత్ర విశేషాలండి. తర్వాత ఈ 'పల్లెటూరు పిల్లకి' మూల కథ ఆధారం రిచర్డ్ బ్రిన్స్లే షెర్డిన్ అనే ఆయన రాసిన ఆంగ్ల నాటకం 'పిజ్జారో'. దాని ఆధారంగా 'పల్లెటూరు పిల్ల' చిత్రకథ అల్లుకున్నారు. అలాగే ఇది 1950లో మొట్టమొదటిసారిగా 'పల్లెటూరు పిల్ల' తెలుగులో అక్కినేని, నందమూరి, అంజలీదేవి గారితో వచ్చింది. అలాగే అదే సమయంలో ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేశారు. డబ్ చేసి 'గ్రామ్ పెన్' అని తమిళంలో డబ్ చేసి విడుదల చేశారు అదే సంవత్సరం 1950లో. తమిళంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత 1955లో జెమినీ వాసన్ గారు ఈ చిత్రాన్ని హిందీలో 'ఇన్సానియత్' అనే పేరుతో తీశారండి. దేవానంద్, దిలీప్ కుమార్, బీనారాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. అక్కినేని పాత్ర దేవానంద్, నందమూరి పాత్ర దిలీప్ కుమార్, అంజలిదేవి పాత్ర బీనారాయ్ పోషించారనమాట. ఇదే సినిమా దేవానంద్, దిలీప్ కుమార్ కలిసి నటించిన ఏకైక చిత్రంగా కూడా చెప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ఎప్పుడు దేవానంద్, దిలీప్ కుమార్ కలిసి నటించిన చిత్రాలు ఎక్కడా కనిపించవనమాట. అవండి 'పల్లెటూరు పిల్ల' 76 సంవత్సరాల 'పల్లెటూరు పిల్ల' చిత్ర విశేషాలు. ఆ చిత్రం వెనుకున్న మరికొన్ని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు